2013లో హీరో రామ్ చరణ్కి కోపం వచ్చింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు తమ కారుకు సైడ్ ఇవ్వలేదని అనుచరులతో కలిసి చెర్రీ తమ ప్రతాపాన్ని చూపించాడు. హారన్ కొట్టినా రెస్పాన్స్ ఇవ్వనందుకు తన అనుచరులతో కలిసి వారిపై ముష్టిఘాతాలు కుట్టించాడు. తీవ్రంగా గాయపడిన వారి ఇద్దరూ కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వారు కామ్గా అయిపోయారు. ఎందుకంటే సెలబ్రిటీలతో పెట్టుకోవడం ఎందుకు అని పోలీసులు చెప్పారో ఏమో వారు కామ్ అయిపోయారు. మిగిలిన హీరోలతో పోలిస్తే మెగా ఫ్యామిలీ హీరోలకు సమాజం అంటే కాస్త అభిమానం ఎక్కువ. తమని ఇంత వారిని చేసిన జనానికి ఏదో ఒకలా సాయపడడానికి వారు ఏమాత్రం వెనుకడుగు వేయరు. దీనికి పునాది వేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులను ఏర్పాటు చేసి ఆసన్నులను ఆదుకున్నారు చిరు. ఆ రెండు సంస్థలు ఇప్పటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు వారిని ఓదార్చేదాకా కళ్యాణ్ విశ్రమించరు. హుదూద్ తుఫాన్ సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందించడమే కాకుండా పరిశ్రమ నిర్వహించిన మేము సైతం కార్యక్రమంలోనూ తమ వంతు సాయం చేశాడు. ఇక మెగాస్టార్ నటవారసుడు రామ్ చరణ్ ఇప్పుడిప్పుడే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొదట్లో మీడియాతో దురుసుగా వ్యవహరించడం, కారుకు అడ్డం వచ్చారన్న కారణం చూపి తన సెక్యూరిటీ చేత ఇద్దరు వ్యక్తులపై దాడి చేయించడంతో అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. కానీ ఏం జరిగిందో ఏమో, చెర్రీలో అనూహ్యంగా మార్పు వచ్చింది. హుదూద్ సమయంలో సినీ పరిశ్రమ నుంచి మొదట స్పందించిన వ్యక్తి రామ్ చరణే. తాజాగా హైదరాబాద్ తుఫాన్ సమయంలో అనాథ ఆశ్రమం పిల్లలను ఆదుకున్నాడు. అలాగే వచ్చే నెల 15 ఉగ్రవాదుల చేతిలో మరణించిన బాధిత కుటుంబాల కోసం ఒక చారిటీ సంస్థ అమెరికాలో నిర్వహించే లైవ్ షోలో ప్రదర్శన ఇవ్వనున్నాడు. మొత్తానికి చరణ్ వ్యక్తిగతంగా చాలా మారాడు.